వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసు కదా? చూడండి, స్పెషల్ ఐటమ్ అంటే స్పెషల్గానే చూపిస్తాను మీకు. రండి. ఇది ఓల్ పోర్టబెల్లా మష్రూమ్. ఇది ఎంత సైజ్, బిగ్ సైజ్ ఉంది చూశారు కదా. ఒక్కొక్కటి మినిమం 100 grams ఉంటుంది. అది అంత పెద్దగా ఉన్నాయి ఇవి. వీటితో మనము టమాటా వేసి కర్రీ ఏ విధంగా చేద్దాం అది చూపిస్తున్న. దానికి కావాల్సిన వస్తువుల్లో టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, వెల్లుల్లి. వీటి కాకుండా కారపొడి, పసుపు, ధనియాల పొడి ఇవి కూడా అవసరం ఉన్నాయి. అవి కూడా కలిపి వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, దాని బ్యాక్ సైడ్ వేస్తే ఏ విధంగా ఉందో. ఒక గొడుగు లాగలేదు, అట్లా ఉంది. గొడుగు అంటే పుట్టగొడుగు అయిపోతుంది. అది సూపర్ ఉంటుంది. దీంతో దీన్ని అన్ని పీసులాగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే మినిమం 1/2 inch ఉంటుంది ఒక్కొక్క పీస్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఏమేమి వేయాలి చూపిస్తాను మీకు. ముందుగా దీనిలో ఒక 1/2 teaspoon జీలకర్ర, తర్వాత 1/2 teaspoon పసుపు. ఇవి వేసుకొని వీటితో పాటే మనం ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాం. వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను. ఇందులో సన్నగా కట్ చేసుకున్నాను వెల్లుల్లి. దాంతో ఏంటంటే మీకు తెలుసు, నేను వెల్లుల్లితోటి మనకు అంత బాగుంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పినా అదే, కొలెస్ట్రాల్ పెరగద్దు అనుకుంటే మనం వెల్లుల్లి ఎక్కువ తినాలి. అందువల్ల వెల్లుల్లి తింటాం కంపల్సరీ. వేసేసుకుందాం. ఒక్క ఉల్లిపాయ టోటల్గా వేసుకొని దీన్ని కూడా మంచి కలుపుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత వేసేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. దీన్ని కసూరి మేతి 1 teaspoon. దీన్ని మంచిగా పౌడర్ చేసి వేసుకుందాం. మంచిగా ఇట్లా నలిచి ఇట్లా పౌడర్ చేసి వేసుకుంటే ఆయిల్లో మంచిగా దీంతో కూర కూడా చాలా టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇది చూడండి, కలర్ చూడు ఎంత బాగా వచ్చింది. మనకు ఇవంతా వేసేసిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం మష్రూమ్ వేసేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్ వేసేసుకుందాం. ఇందులో మష్రూమ్ వేసేసుకొని దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి మంచిగా కొంచెం దగ్గర సగం అంతా ఉడుకుతుంది. అంటే దాదాపుగా కొంచెం గుంజుకొస్తుంది అన్నట్టు. ఇది అట్లా ఉడికిన తర్వాత దీనికి బాగుంటుంది. ఈ మష్రూమ్ ఏంటంటే మటన్, చికెన్ తినని వాళ్ళు మంచి ప్రోటీన్ కావాలనుకుంటే మష్రూమ్స్ తీసుకొని తినండి. మష్రూమ్స్ వల్ల మంచి ప్రోటీన్స్ వస్తాయి. ఇలా మామూలుగా కూడా ఇట్లా టమాటా వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్నప్పుడు దీనిపైన కొంచెం ఆరిగానో పౌడర్ వేసుకున్నారు అనుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇది ఆరిగానో పౌడర్ అని తెలుసు కదా, ఇది ఆరిగానో పౌడర్. ఇట్లాంటిది కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఆరిగానో పౌడర్ వేసుకుంటే దీని మీద సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏది టమాటా లేకుండా వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు. 1 teaspoon సాల్ట్ వేసేసుకుందాం ఇందులో. ఇలా మధ్య మధ్యలో ఒక 2 minutes to 3 minutes ఒకసారి కలుపుకుందాం. ఇది అంత కూడా ఎక్కువ ఏం పట్టదు, ఒక 1/2 hourలో మొత్తం రెడీ అయిపోతుంది. ఇది కదా ఎట్లా కనిపిస్తున్నాయి పీసులు, మటన్ ముక్కల్లాగా లేవు, సూపర్ ఉంటుంది ఇది. ఇప్పుడు దీనిలో మనము టమాటా వేసేసుకుందాం. ఈ మధ్యలో వేసేసుకొని మంచిగా కలిపేసి మనం మూత పెట్టేస్తే కొంచెం టమాటా ఉడుకుతుంది అన్నట్టు. టమాటా ఉడకడానికి కొరకే మూత పెట్టేస్తాను. ఇప్పుడు మూత తీసుకున్న టమాటా ఉడికింది చూసారు కదా, సగం ఉడికింది. ఇప్పుడు ఈ సగం ఉడికిన తర్వాత మనము దాదాపుగా ఒక 1/2 teaspoon మిర్చి పౌడర్ వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మొత్తం మంచిగా కలుపుకుందాం. అప్పుడు సూపర్ ఉంటుంది ఈ కర్రీ. చాలామందికి మష్రూమ్ అంటే అయ్యో మష్రూమా అంటారు. మష్రూమ్ అని కాదు, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే వండే దాన్ని బట్టే ఉంటుంది. అంతా గుమగుమలు ఆడుతుంది చూసిన స్మెల్తో సహా సూపర్గా వచ్చేసింది. మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని ధనియాల పొడి వేసేసుకొని, గరం మసాలా, ధనియాల పొడి, కరీంనగర్ మసాలా ఇది వేసేసుకొని మనం దించేసి తినడమే. ఇక ఇది 1 teaspoon అంతే. 1 teaspoon సరిపోతుంది దీనికి. వేసేసుకొని మసాలా అంతా మసాలా వేసిన తర్వాత చూడాలి దీని అరోమా. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. ఇది చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుండడమే అంతే. అయిపోయింది కదా. మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇందులో కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని
మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోయింది మొత్తం టోటల్గా. దీన్ని ఒకసారి మళ్ళీ కింది మీద కలిపేసి స్టవ్ ఆరిపోయడమే, అంతే. చూసారుగా మష్రూమ్తో రైస్లో వేసుకొని ఈ విధంగా వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది. చూసారు కదా మష్రూమ్ కర్రీ సూపర్గా వచ్చింది. దాన్ని తిన్నాను నేను, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అది మీకు నచ్చినట్టయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ ఆల్ నొక్కండి, ఎందుకంటే చాలామంది బెల్ ఆల్ నొక్కడం లేదు, అందువల్ల వీడియోస్ వాళ్ళకి రావడం లేదని చాలామంది అన్నారు. మీరు ఒకసారి బెల్ ఆల్ నొక్కినట్టయితే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. అప్పుడు దాన్ని చూసి మీకు నచ్చేదంటే లైక్ చేసి దాని గురించి మెసేజ్ పెట్టండి. దాన్ని మెసేజ్ చూసి చదివి ఇంకా మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే కూడా దానిలో పెట్టండి మీరు కామెంట్లో. అవన్నీ కూడా మేము చూసుకొని మీకు రెస్పాన్స్ ఇస్తాము. అంటిల్ దెన్ సైన్ అప్. నేను మీ నరేందర్.